తెలుగు సెమిస్టర్ 2 సిలబస్లో ఉన్నటువంటి పాట వచన కవిత మరియు లఘు కవితా రూపాలు అనే పాఠ్యాంశాలు చూసి చాలా మంది విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. ఇవి ఎలా చదవాలి, పరీక్షల్లో ఎలా రాయాలని చాలా మంది విద్యార్థులు భయపడుతున్నారు. కానీ ఎలాంటి భయాలు అవసరం లేదండి. మీలో ఉన్నటువంటి భయాన్ని కాన్ఫిడెన్స్గా మార్చడానికి నేను ఈ వీడియో సిద్ధం చేస్తున్నాను. ఈ వీడియోలో పాట మరియు వచన కవిత అనే పాఠ్యాంశాలను చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చర్చించుకుందాం. హలో అండి, నమస్తే. నేను మీ ఖాసిం సయ్యద్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోని ప్రారంభిద్దాం. ఇప్పుడు పాట అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. పాట గురించి ఏ ప్రశ్న వచ్చినా సరే ముందుగా పాట అంటే ఏమిటి అనే నిర్వచనంతో సమాధానం ప్రారంభించాలి. తర్వాత ప్రశ్నకు సంబంధించినటువంటి అంశాన్ని వివరంగా రాయాలి. పాట యొక్క నిర్వచనం ఏమిటంటే భావాన్ని లయతో సంగీత సౌందర్యంతో వ్యక్తపరిచే కవితారూపమే పాట. అంటే పాట అనేది మన మనస్సులోని భావాన్ని రాగం, లయ, తాళం కలిపి అందంగా వినిపించే విధంగా రాసిన కవిత. పాటలో భావం ప్రధానమైనది. భాష సరళంగా ఉంటుంది. పాఠకుడికి లేదా శ్రోతకు నేరుగా హృదయాన్ని తాకుతుంది. పాట యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లయం, రాగ, తాళం కలగలిపి ఉండటం పాట యొక్క లక్షణం. అలాగే భావం సులభంగా మరి హృదయానికి వ్యక్తం అవడం పాట యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే భాష సరళంగా మృదువుగా ఉండడం, పాఠకుడిలో అనుభూతిని కలిగించడం, అలాగే పదాల సౌందర్యం మరియు సంగీతతో నిండి ఉండడం. ఇక అలాగే పాటలో వస్తువు అంటే కవి ఎంపిక చేసినటువంటి విషయం లేదా భావన అని అర్థం. అంటే సాహిత్యంలో మనిషి, ప్రకృతి, ప్రేమ, పేదరికం, రైతు జీవితం, సమాజ సమస్యలు మొదలైనవి వస్తువులుగా మారుతాయి. అంటే కవి ఏదైతే టాపిక్ని ఎంచుకుంటున్నాడో అదే వస్తువుగా మారుతుంది. కవి వాటిని తన అనుభవంతో సృజనాత్మకంగా చెప్పినప్పుడు పాట ప్రభావవంతమవుతుంది. ఉదాహరణకు సుద్దాల హనుమంతు రైతు జీవితాన్ని, వెట్టి చాకిరిని, బాల కార్మికుల బాధలను వస్తువుగా తీసుకొని ఉద్యమాత్మక పాటలు రాశాడు. ఆయన పాట పల్లెటూరి పిల్లగాడ, పసులుగాచే మునగాడ, పాలుమరచి ఎన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడ. ఈ పాటలో బాల కార్మికుడి దుస్థితిని స్పష్టంగా చూపించాడు. ఇలా వాస్తవ జీవితమే వస్తువుగా మారినప్పుడు పాట ప్రజల మనస్సును తాకుతుంది. అలాగే ఇప్పుడు పాటలో మరి శిల్పం యొక్క పాత్ర ఏమిటో చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శిల్పం అంటే భావాన్ని అందంగా, కళాత్మకంగా చెప్పే విధానం. వస్తువును ఎలా చెప్పామనేది శిల్పం నిర్ణయిస్తుంది. భాష, భావచిత్రాలు, లయ, స్వరం ఇవన్నీ శిల్పంలో భాగాలు. ఉదాహరణకు గద్దర్ తన పాటల్లో తల్లి ప్రేమను, మానవతను భావపూర్వకంగా స్థానిక భాషలో సున్నితంగా వ్యక్తం చేశాడు. ఆయన పాట కావు కావున కాకులరిసితే తలుపు తెరచి పలకరిస్తాం, ఎవ్వరొస్తరో చెప్పుమా నీ తొవ్వ చూస్తూ నిలుచుంటాం. ఈ పాటలో తల్లి ప్రేమ మరియు బాధను సున్నితమైన భాషలో భావచిత్రాలతో చూపించి శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మరి ఇలా పాట అనే పాఠ్యాంశం నుంచి మీకు ఏ ప్రశ్న వచ్చినా సరే ముందు పాట అనేది ప్రజల జీవనంలో పుట్టిన మౌఖిక సాహిత్య రూపం. శ్రమజీవులు పనిచేస్తూ తమ భావాలను, సంతోషాలను, దుఃఖాలను పాడుతూ వ్యక్తం చేసే లయాత్మక కవితనే పాట అంటారు. సులభంగా చెప్పాలంటే పాడటానికి అనువుగా ఉండే కవితారూపం అంటే అని రాసి దానికి సంబంధించినటువంటి జవాబుని మీ సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు వచన కవిత అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. వచన కవిత అనేది ఛందస్సు, యతిప్రాస వంటి నియమాలకు కట్టుబడకుండా భావానికి ప్రాధాన్యత ఇచ్చే కవిత. ఇది ప్రజల జీవనానుభవాలను సహజమైన భాషలో వ్యక్తపరిచే స్వేచ్ఛా కవితా రూపం. సులభంగా చెప్పాలంటే లయ లేకుండా భావానికి ప్రాధాన్యం ఇచ్చే కవితే వచన కవిత. వచన కవిత యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు చర్చించుకుందాం. ఛందస్సు, యతిప్రాస నియమాలు ఉండవు. భావాలలో లోతు, మాటలలో సహజత్వం ఉంటుంది. రచయిత ఆలోచనలు స్వేచ్ఛగా ప్రవహిస్తాయి మరియు సామాజిక మరియు మానవతా భావాలు ప్రతిఫలిస్తాయి. పాఠకుడి మనసును నేరుగా తాకే శక్తి వచన కవిత. పాఠకుడి మనసుకు నేరుగా తాకే శక్తి వచన కవితకే ఉంటుంది. అంటే
భావపరమైనటువంటి స్వేచ్ఛా ప్రవాహంలో రాసిన కవితా రూపం అని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ దిస్ ఇస్ ఖాసిం సయ్యద్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.